వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో పోటీ చేస్తున్న ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి, సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు ఎంఎల్ నారాయణ, ఎస్డి హనీఫ్లు కోరారు. ఈ మేరకు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని, అలాగే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పడం పట్ల రాబోయే రోజుల్లో భారత ప్రజల పట్ల వీరి వైఖరి ఏంటో ఇట్లే స్పష్టమవుతోందని, కాబట్టి రాబోయే ఎన్నికలో ఒక దుష్ట పండాగంతో ముందుకు వెళ్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ నాయకులు పివిఆర్ చౌదరి, వెంకట్రావు, సిపిఎం నాయకులు కొండారెడ్డి, సిహెచ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఇండియా కూటమి తరఫున ప్రచార కార్యక్రమాన్ని అందరం కలిసి ఏ విధంగా ముందుకు సాగాలి, మరి బూత్ స్థాయి వరకు కూడా ఇండియా కూటమి నాయకులందరూ కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి వారి నాయకుల్ని, వారి శక్తిని వినియోగించి మరి రాబోయే 10 రోజుల టైం ఉంది ఇంకా ఎన్నికలకి. ఆ 10 రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా ఇండియా అభ్యర్థుల కూటమి అభ్యర్థుల పాంప్లెట్ని ప్రతి ఇంటికి చేరవేయాలనేటువంటి లక్ష్యంతో మరి దాన్ని ఏ విధంగా ప్రణాళిక రచించుకొని ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ చేరడం జరిగింది. మరి ఈరోజు భారతదేశవ్యాప్తంగా జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్లో దాదాపు మెజారిటీగా ఇండియా కూటమి అభ్యర్థులే మెజారిటీ ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు హిందువులని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు దాదాపు గడిచినటువంటి వారం రోజుల నుంచి విపరీతంగా చేస్తూ వస్తున్నారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలని ఎలిమినేట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడల్లో, ఆడవాళ్ళ మెడల్లో పుస్తెలు ముస్లిం యువకులు లాక్కొని వెళ్తారు. అలాగే మరి నిన్న ఇంకొక మాట మాట్లాడాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి రిజర్వేషన్ వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, మరి ఆ రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వల్ల ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతా ఉన్నాయి, కనుక ఆ రిజర్వేషన్లన్నింటినీ కూడా మేము తీసేస్తామని చెప్పేసేటువంటి ధోరణిలో వాళ్ళు పోతా ఉన్నారు. మరి ఈరోజు భారతదేశాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని, లౌకికవాద సిద్ధాంతాన్ని, ప్రజాస్వామ్య రక్షణకి మరి ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా కలిసి ముందుకు వెళ్తా ఉన్నాయి. మరి ఇండియా కూటమి లక్ష్యం ఒకటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలి, ఆ స్వేచ్ఛ సమానత్వం అనేది అందరికీ ఒకే రకంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మరి నరేంద్ర మోడీ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో చేస్తున్నటువంటి అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటమే లక్ష్యంగా పెట్టుకొని మరి ఈ కూటమి మొత్తం కూడా ఏర్పడడం జరిగింది. అంతేకాకుండా ఈ కూటమికి సంయుక్త కిసాన్ మోర్చా కానీ, రైతు కూలీల వేదిక కానీ, మిగిలినటువంటి అనేక కార్మిక సంఘాలన్నీ కూడా మరి ఇండియా కూటమికి వర్తిస్తూ ఉన్నాయి. మరి గిట్టుబాటు ధర చట్టం చేస్తామని చెప్పేసి సంవత్సరం ముందు రైతులు ఉద్యమం చేస్తే మరి ఒక సంవత్సరం లోపలేనో చట్టం చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజు వరకు కూడా చేయలేదు. మరి రైతులు కూడా ఇప్పటికీ ఉద్యమం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంతేకాకుండా మరి మణిపూర్లో జరిగినటువంటి ఘటనలు, వాటి మీద ఇప్పటి వరకు కూడా ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి లేదు మన ప్రధానమంత్రి. అంటే ఆయన ఒక వర్గానికి, ఆయన ఒక మతానికి ప్రధానమంత్రి అనుకుంటున్నాడా, లేక భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రి అనుకుంటున్నాడో మరి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతాం. అంతేకాకుండా మరి రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాం. అంటే భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాను నేను,
అంతేకాకుండా రిజర్వేషన్ రద్దు చేస్తాము, ఎన్ఆర్సీ కూడా తీసుకొని వస్తామనేటువంటి ధోరణిలో ఆయన పోతా ఉన్నాడు. కనుక ప్రజలందరూ కూడా గమనించి మరి రాష్ట్రంలో సిపిఐ సిపిఎం పార్టీలు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ 3 కూడా కలిసి 12 నియోజకవర్గాల్లో సిపిఐ సిపిఎం పోటీ చేస్తూ ఉంది. 16 నియోజకవర్గాల్లో 2 పార్లమెంట్లో కూడా సిపిఐ సిపిఎం పోటీ చేస్తూ ఉంది. మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి దానికి అనుగుణంగా ప్రణాళికని అందరం కలిసి రచిద్దామనేటువంటి కార్యక్రమంతో ఇక్కడికి వచ్చాము. అందరం కలిసి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలనే ప్రజలు కూడా నేను నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటాను. జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. ప్రధానంగా దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి సందర్భంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాయో మనం చూసాము. అందుకని దేశంలో ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్వంసం చేసి పారేశారు. 370 అధికారులను రద్దు చేయడం అయితేనేది, ఇది జమ్మూ కాశ్మీర్ని 3 ముక్కలు చేసేసి ఈరోజు అక్కడ పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా ఆ విధమైనటువంటి పరిస్థితిని, ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీని బీజేపీ నడిపింది. ఇంటర్నెట్ కట్టు, అసలు ఎక్కడ ఎవరు మాట్లాడేటువంటి వాట్సాప్లు కూడా లేకుండా ఉన్నటువంటి నాయకత్వం మొత్తాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టింది. ఆ విధమైనటువంటి మనం తలుచుకుంటే మూడోసారి మళ్ళా బీజేపీ అధికారానికి వస్తే ఈ దేశంలో ఏం జరగబోతుందో మనం ఇట్టే చెప్పచ్చు. మణిపూర్ ఘటన కానీ మనం చూస్తే ఇంతవరకు అక్కడ జరిగినటువంటి హింస మీద ఒక్క మాట కూడా ఈ రోజు వరకు ప్రధాని మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మరి అక్కడ ఇప్పటికి కూడా మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఇటువంటి స్థితిలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు భారతదేశంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగింది. అట్లాగే నిత్యావసర వస్తువులు కానీ ఇతర గ్యాస్, డీజిల్, పెట్రోలు ఈ మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడింది. గతంలో లేనటువంటి వస్తువుల మీద కూడా జిఎస్టీని ప్రవేశపెట్టి బీజేపీ ఆ విధంగా పెద్ద ఎత్తున పన్ను రూపంలో లాగేస్తా ఉంది, జిఎస్టీ రూపంలో. ఇటువంటి అన్ని కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని దివాలా తీయించి ఆ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్లకు ప్రాధాన్యతం చేసేసింది. అదే క్రమంలో నిరుద్యోగం పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు లేనంత నిరుద్యోగం ఈ 10 సంవత్సరాల కాలంలో పెరిగిందంటే ఆలోచించండి. కాబట్టి ఈ అన్ని అంశాన్ని ఇండియా వేదిక ద్వారా ఉన్నటువంటి 28 పార్టీలు కలిసి దేశంలో మత సామరస్యాన్ని కాపాడడం కోసం, మతోన్మాద శక్తుల యొక్క ఆగడాన్ని అడ్డుకోవడం కోసం ఈ ఇండియా వేదిక ప్రయత్నం చేస్తుంది. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, లౌకిక విలువల్ని మనం పరిరక్షించడం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఇండియా వేదిక తీసుకున్నటువంటి వైఖరి. అందులో భాగంగానే ప్రకాశం జిల్లాలో ఈరోజు మన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల్ని సిపిఎం పార్టీ మనస్ఫూర్తిగా బలపరచాలని చెప్పి నిర్ణయించుకుంది. పార్లమెంటు అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి గారిని మనం బలపరుస్తా ఉన్నాం. అదేవిధంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన నియోజకవర్గాల్లో గెలిపించమని చెప్పి అందరినీ కూడా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు కాదు, మనకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని వ్యక్తం చేయడం ద్వారా ఈ ఇండియా వేదికకు పోరాడేదానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలోచించమని చెప్పి కోరుతూ ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థులని తప్పనిసరిగా గెలిపించడం కోసం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. 10 సంవత్సరాల పాటు దేశంలో విచ్ఛిన్నకర రాజకీయాల్ని, విచ్ఛిన్నకర విధానాలు నడుపుతున్న బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓడించడం ద్వారా
భారతదేశాన్ని, దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవాలనే ఒక లక్ష్యంతో దేశంలో 28 రాజకీయ పార్టీల ఇండియా కూటమి ఏర్పడి ఈ ఎన్నికల్లో ముందుకు నడుస్తున్న నేపథ్యంలో నిన్న జరిగిన 2 విడతల పోలింగ్, ఈ పోలింగ్లో ఇండియా కూటమికి అనుకూలంగా జరిగింది అని అనేక మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ మళ్ళీ తన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేగంగా ఈరోజు ప్రజల ముందు తీసుకొస్తా ఉన్నారు. మతోన్మాద విధానాన్ని మళ్ళీ ఈరోజు మతాల మధ్య తెచ్చిపెట్టడానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపున బీజేపీ మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాం, రిజర్వేషన్ తీసేస్తామని చెప్తున్న బీజేపీ మరొక వైపున ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవతే మొన్న హైదరాబాద్ వచ్చి రిజర్వేషన్ మేము అనుకూలంగా ఉన్నాం, రిజర్వేషన్ తీసేయం, రిజర్వేషన్ ఉండాల్సిందే అని చెప్పి ఒకవైపున ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రోజుకో పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఈరోజు దేశంలో బీజేపీ ఓడించడం ద్వారా మాత్రమే ఈ దేశంలో ప్రమాదంలో ఉన్న రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఇండియా కూటమి ముందుకొచ్చింది. రేపు ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నది. ఒక్కరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈదా సుధాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారికి సిపిఐగా మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ప్రజలందరూ జరుగుతున్న పరిస్థితుల్ని ఆలోచించి విఘ్నతో ఓటేయాలని, ఇండియా కూటమిని అధికారంలోకి రావడం ద్వారానే దేశం రక్షించబడుతుంది, దేశం కాపాడబడుతుంది, రాజ్యాంగం రక్షించబడుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇండియా కూటమి ప్రజలు ఆలోచించాల్సిందిగా మీ ద్వారా